బ్రేకింగ్ న్యూస్ ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని సీజ్ చేసింది. స్కామ్ సొమ్ము నుంచి 14 కోట్ల రూపాయలు పెట్టి విమానం కొన్నాడు ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్. ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే పరారీలో ఉన్న మరో 16 మంది కోసం గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 7,000 మంది నుంచి 1,700 కోట్ల రూపాయలు డిపాజిట్లను సేకరించిన ఫాల్కన్ ఆ డబ్బును దుబాయ్, మలేషియా, సింగపూర్లో పెట్టిన 22 షేల్ కంపెనీలకు తరలించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి ఇప్పటికే ఫాల్కాన్ స్కామ్ కేసులో కూడా ఈడీ అయితే దూకుడు పెంచింది. మరి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించాయి? డీటెయిల్స్ ఏంటి? ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. అందులో భాగంగానే ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్ అమర్దీప్ కు సంబంధించి ప్రైవేట్ జెట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఏదైతే స్కామ్ కు పాల్పడినటువంటి డబ్బుల నుంచే ఈ ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే విమానంలో జనవరి 22న అమర్దీప్ తో పాటు కొంతమంది దుబాయ్ పారిపోయినట్టుగా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కూడా ఈ ఫాల్కాన్ కు సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ది కంపెనీ డైరెక్టర్లు ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఇటు పోలీసులు, ఈడీ అధికారులు 2 దర్యాప్తు సంస్థలు కూడా ఫాల్కాన్ స్కామ్ పైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి సేకరించిన డబ్బులన్నీ కూడా ఇతర దేశాలకు తరలించినట్టు గుర్తించడం జరిగింది. మొత్తం ఎంతమంది ఇంకా బాధితులు ఉన్నారో, అసలు ఈ ఫ్రాడ్ చేసిన అమర్దీప్ తో పాటు డైరెక్టర్స్ ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసుని చాలా స్పీడప్ గా దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే ఈ విమానాన్ని కూడా మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే సీజ్ చేయడం జరిగింది. ఫాల్కాన్ సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీరు ప్రజల నుంచి సేకరించిన డబ్బులన్నీ ఎక్కడెక్కడికి మళ్లించారనే కోణంలో పూర్తిగా ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు, ఎందుకంటే ఈ భారతదేశానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఇతర దేశానికి తరలించి అక్కడ షెల్ కంపెనీలో పెట్టినట్టుగా గుర్తించారు కాబట్టి దర్యాప్తులో వేగం పెంచారు. పరారీలో ఉన్న వారి కోసం ఈడీ అధికారులు గాలిస్తున్నారు. ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. అయితే సురేష్, ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన అమర్దీప్ ను పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఇప్పటికే అటు జెట్ ని కూడా సీజ్ చేయడంతో ఆయనకి సంబంధించిన ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? వాటిని కూడా సీజ్ చేసే అవకాశం ఉందా? సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఫిబ్రవరి 15న ఇద్దరు కంపెనీ డైరెక్టర్లకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా పరారీలో చాలా మంది ఉన్నారు, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా సైబరాబాద్ ఎకనామిక్ వింగ్ అఫెన్స్ డీసీపీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో ఈడీ కూడా, అంటే అమర్దీప్ ఈ ప్రజల నుంచి సేకరించినటువంటి డిపాజిట్లన్నీ కూడా ఎక్కడికి మళ్లించారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు ఇండియాలో ఉన్న మరికొన్ని ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం కనబడుతుంది. వాటికి సంబంధించే విచారణ జరుగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.